everyone, welcome to our YouTube channel Chetan's Little World. First of all, thanks for watching our videos. ఈరోజు వచ్చేసి మేము ఒక మినీ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మా చేతన్ బర్త్ జర్నీ గురించి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. May 31st, 2023 మా ప్రెగ్నెన్సీ లైఫ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు నుంచి కూడా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 9 months కూడా మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మా ప్రెగ్నెన్సీ లైఫ్ని. అండ్ అలాగే ఈ ప్రెగ్నెన్సీ లైఫ్ అనేది వచ్చేసి ఎన్నో ఎమోషన్స్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది, తెలిసిందే కదా. పేరెంట్స్ అవ్వబోతున్నాం అన్న హ్యాపీనెస్, అలాగే పాప పుడుతుందా బాబు పుడతాడా అనే క్యూరియాసిటీ, నెక్స్ట్ డెలివరీ ఫేజ్ అనేది ఎలా క్రాస్ చేస్తామో అన్న టెన్షన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ బేబీ ఎలా పుడుతుందో అన్న టెన్షన్. సో ఈ టెన్షన్స్, ఈ హ్యాపీనెస్ వీటన్నింటితో పాటు మంత్లీ ఫోటోషూట్ అనేది కూడా ఒక ట్రెండ్గా మారిపోయింది కదా. సో ఈ ఫోటోషూట్స్, టెన్షన్స్, హ్యాపీనెస్లతో మా 9 months అనేది కూడా చాలా హ్యాపీగా జరిగిపోయిందనమాట. సో ఈ 9 months జర్నీలో హ్యాపీనెస్ వీటన్నిటితో పాటు ఇంట్లో వాళ్ళ కేరింగ్, హస్బెండ్ కేరింగ్, ఇవన్నీ వచ్చేసి 100 times ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈ కేరింగ్ని కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈ 9 months మనల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫోటోషూట్. నేను మీ అందరితో ఎవ్రీ మంత్ ఫోటోషూట్ పిక్స్ కూడా షేర్ చేసుకుంటాను తర్వాత షార్ట్స్లో. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఇది నా 8th month ఫోటోషూట్ పిక్ అనమాట. సో ఈ 8th month ఫోటోషూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 9th monthలో నాకు శ్రీమంతం చేసి పంపించారు మా అత్తయ్య వాళ్ళు. సో 9th monthలో శ్రీమంతం చేసుకొని వెళ్ళిపోయిన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని డేస్ అలా ఉన్నానో లేదు, నార్మల్గా నాకు డెలివరీ డేట్ కంటే ముందే నాకు కొంచెం స్టమక్ పెయిన్ లాగా వస్తే నార్మల్ చెకప్కి వెళ్తే ఈరోజు ఈవినింగ్ లోపు డెలివరీ అవుతుందని చెప్పేశారు. అండ్ ఫైనల్గా డెలివరీ డే అనేది వచ్చేసింది, మా లైఫ్లో కనిపించింది ఆ రోజు. ఎక్స్పెక్ట్ చేయకుండానే ముందే వచ్చేసింది అనమాట డెలివరీ డేట్. సో January 18th, 2024 చేతన్ వచ్చేసాడు బయటికి, ఈ వరల్డ్లోకి. సో చేతన్ జర్నీ అనేది ఊంబు నుంచి ఓల్డ్కి అలా జరిగిపోయింది హ్యాపీగా. పాపం బొజ్జలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎప్పుడు అసలు ఏడిపించడం అనేది తెలీదు చేతన్. సో బారసాల అనమాట 21 daysకి మా చేతన్కి నామకరణం చేసాం, ఉయ్యాల్లో వేసాం, 1 month బర్త్డే సెలబ్రేట్ చేసాం ఆ రోజు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా యానివర్సరీ పిక్ అనమాట. సో మా ఫస్ట్ యానివర్సరీని చేతన్తో సెలబ్రేట్ చేసుకున్నాం మేము హ్యాపీగా. చేతన్ 2nd month ఫోటోషూట్ ఇది. చేతన్ 2nd month ఫోటోషూట్ ఇది. ఈ పిక్ వచ్చేసి చేతన్ది అండ్ అలాగే చేతన్ వాళ్ళ నాన్నది చిన్నప్పటి పిక్ ఉంటే అవి రెండు ఎడిట్ చేసి పెట్టామన్నమాట. ఇద్దరు సేమ్ కాస్ట్యూమ్తో ఉన్నారు, బాగుంది క్యూట్గా అని చెప్పేసి. 2 months వచ్చేసిన తర్వాత చేతన్ బోర్ల పడడం స్టార్ట్ చేశాడు. బోర్ల పడాలని చూడండి ఎంత కష్టపడుతున్నాడో పాపం. చేతన్ చూసారా వాళ్ళ నాన్న బొజ్జు మీద ఎలా బొజ్జున్నాడో, చాలా క్యూట్గా ఉంది కదా ఈ పిక్, అందుకే తీసా. ఈ పిక్ ఎక్కడ అంటే చేతన్కి శాంతి పూజ చేయించడానికి టెంపుల్కి వెళ్ళాం మేము. సో అక్కడ తీసుకున్న పిక్ అనమాట. ఈ పిక్ చూసారా చేతన్ ఎలా పట్టుకున్నాడో చాక్ని, అదే ఫస్ట్ టైం అనమాట అలా చాక్ని పట్టుకోవడం. చాక్నే కాదు, ఒక ఐటమ్ అనే దాన్ని పట్టుకోవడం, అది ఫస్ట్ టైం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళ బాబాయ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు చేతన్. సో అదొక మెమరబుల్ డే అనమాట మాకు. 3 months కంప్లీట్ అయిపోయాయి అన్నమాట చేతన్కి. 3rd month ఫోటోషూట్ చేసాము. సో 3 months ఓల్డ్. నెక్స్ట్ వచ్చేసి చేతన్ బోర్లో పడిపోయాడు పూర్తిగా, ఎవరి సపోర్ట్ లేకుండా చేయి తిప్పుకోవడం స్టార్ట్ చేసేసాడు. సో మేము అందుకనే ఇంకా రోజు బొబ్బట్లు పెట్టి ఫస్ట్ మైల్ స్టోన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. బోర్లో పడితే బొబ్బట్లు అంటారు కదా. మా చేతన్ వాయిస్ వినిపిస్తుందా? చూసారా, వాయిస్ ఓవర్ వాడు కూడా ఇస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.